అందరూ కనెక్ట్ అవుతారు. ఓవరాల్ 2 మూవీస్ సూపర్. సంక్రాంతికి వి ఫర్ విక్టరీ కొట్టుకుంటూ వచ్చేసిండు. అనిల్ రావుపూడి, వెంకటేష్ ఇద్దరు కలిసి తోపు మూవీ. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ. అసలు ఎక్స్పెక్ట్ చేసింది కామెడీ అని. అందరేమో F2 తర్వాత F3 గురించి వెయిటింగ్ ఉండే, కానీ ఈ మూవీలోనే F3 ఫీలింగ్ అన్ని చూపించేసిండు అనమాట. ఇంక F3 ఎలా తీస్తాడు అనేసి ఇంకా వెయిటింగ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ మూవీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా బాగుంది. మన వెంకటేష్ కి అయితే యాక్టింగ్ చెప్పనవసరం లేదు, ఆయన ఆడుకుంటాడు యాక్టింగ్. ఆయనకి ఈక్వల్ గా హీరోయిన్స్ ఇద్దరు చేశారు కదా, హీరోయిన్స్ చెప్పాలంటే సూపర్ ఉన్నారు ఇద్దరు. అపియరెన్స్ వైస్, యాక్టింగ్ వైస్ వాళ్ళ స్కిల్ చాలా బాగా చేశారు. ఇద్దరు టాప్ హీరోయిన్స్. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ తీసుకొచ్చి ఓ టాప్ హీరోతో పెట్టింది. అంటే ఏజ్ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది మూవీలో. ఇంట్లో చూసినప్పుడు అనిపించింది అరే ఇంత చిన్న పిల్లలతో ఎందుకు వచ్చిందని, బట్ అది రాంగ్ రోషన్. అక్కడ బిగ్ స్క్రీన్ పైన చూస్తే కరెక్ట్ డైరెక్షన్, పిక్చరైజేషన్ చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఐశ్వర్య ఉంది కదా, ఆమెను చూస్తే నాకు పాత హీరోయిన్ సౌందర్య గుర్తొచ్చింది ఈ మూవీలో. ఫస్ట్ టైం ఈ మూవీలో. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అన్ని మీరు చూస్తే వాచ్ చేయాలి. శారీస్, తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంది. చాలా అట్రాక్ట్ అవుతారు. ఈమె కొంచెం ట్రెడిషనల్ వెస్టర్న్ ఉంటది కాబట్టి ఈమెనే అట్రాక్ట్ అయింది మూవీ. అండ్ మెయిన్ హీరోయిన్ తనే ఉంటది, ఈమె సైడ్ అన్నట్టే ఉంది. ఓవరాల్ ఈక్వల్ గా ఉంటది. కానీ శారీ ఎప్పటికన్నా తెలుగు ట్రెడిషన్ అమ్మాయి అంటేనే శారీ, దాంట్లో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆమె యాక్టింగ్ ఫస్ట్ నుంచి అన్ని మూవీస్ టాప్. ఈ మూవీతోని ఇంకా టాప్ కి వెళ్ళిపోయిందాం. సంక్రాంతి విన్నర్ 2 మూవీస్ వచ్చినాయి మనకి. డాకు మహారాజ్ చాలా హ్యాపీ చేశాడు. ఫస్ట్ గేమ్ చేంజర్ తో మైండ్ బ్లాక్ చేసిండు. ఆ తర్వాత డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. ఆ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ డాకు మహారాజ్ అదే టాప్.